ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే వార్తలు. అయితే మీలో ఎంతమందికి తెలుసు ఆపరేషన్ సింధూర్ ఇదే మొదటిసారి కాదని? చరిత్రలో ఇప్పటికే 2 సార్లు ఆపరేషన్ సింధూర్ పేరిట ప్రపంచ యుద్ధాలే జరిగాయి. సీతను అపహరించినప్పుడు జరిగిన రావణ కాష్టం మొదటి ఆపరేషన్ సింధూర్. ద్రౌపది వస్త్రాపహరణం తర్వాత జరిగిన కురుక్షేత్రం రెండో ఆపరేషన్ సింధూర్. ఇక ఇప్పుడు పహల్గామ్ దాడి తర్వాత అర్ధరాత్రి జరిగిన అటాక్ మూడో ఆపరేషన్ సింధూర్. ఈ 3 ఆపరేషన్స్లో ఉన్న కామన్ పాయింట్ ఒక్కటే, ఆడదాని ఆత్మాభిమానం. ఆడదాని ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిన నాడు ఇలాంటి యుద్ధాలు మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతుంటాయి. అదే సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం. ఆడతనాన్ని గౌరవించడం, ఆడదంటే ఆదిశక్తి అని నిరూపించడం. దీని గురించి ఇంకొంచెం వివరంగా మాట్లాడుకుంటే, కుంకుమ అంటే శక్తి, రక్షణ, దిష్టి నివారణ మాత్రమే కాదు, అది ఆదిశక్తికి నమస్కారం, ఆడదాని ఆత్మకు అర్థం. ఇది భారత స్త్రీకి సమాజం ఇచ్చే గౌరవం. ఇప్పుడు దేశాన్ని కుదిపేసిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంతో రగిలిపోయిన భారత్ మంగళవారం అర్ధరాత్రి 1:44 పాక్పై విరుచుకుపడింది. తొమ్మిది ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా చేపట్టిన సైన్యం మొత్తం 64 మంది టెర్రరిస్టులను చంపేసింది. దీంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఆపరేషన్కు పెట్టిన సింధూర్ పేరుతోనే పాక్ బలమైన సందేశం పంపింది. సింధూరం అంటే క్షమించే గుణమే కాదు, తేడా వస్తే రక్త సింధూరంగా మార్చగలదు సనాతన ధర్మం.